ఇక ఈ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బీహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్ పాకిస్తాన్ ప్రధాని ప్లకార్డులను దగ్ధం చేశారు. అక్కడి పౌరులు ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అటు యూపీ లక్నోలో కూడా నిరసనలు మిన్నంటాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీశారు ప్రజలు. ముష్కరుల్ని మట్టుబెట్టాలంటూ నినదించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించొద్దంటూ కేంద్రాన్ని కోరారు. అలాగే జమ్మూ కాశ్మీర్లోనైతే నిరసనలు మిన్నంటాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీస్తున్నారు స్థానికులు. చర్చల అవసరం లేదు, ఉగ్రవాదుల్ని ఏరి పారేయండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటు శ్రీనగర్లో కూడా మెహబూబా ముఫ్తీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిపారు. ఉగ్రవాదుల దాడి టూరిస్టులపైనే కాదు, ఇది దేశంపై జరిగిన దాడి అన్నారు. ఉగ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దన్నారు ముఫ్తీ. వరుసగా మనం 4 బాక్సుల్లో చూస్తున్నాం. బీహార్ పాట్నా నుంచి, యూపీ లక్నో నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి, కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలు. ఈ 4 ప్రాంతాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బాధపడుతున్నారు. అంతకంటే ఎక్కువగా ఆగ్రహ ఆవేశాలు పెళ్లుబుకుతున్నాయి. బీహార్ పాట్నాలో చూస్తున్న పాకిస్తాన్ ఫ్లాగ్ని, పాకిస్తాన్ జెండాని, పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్లకార్డుల్ని పట్టుకుని వాటిని దగ్ధం చేశారు. ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలంటూ డిమాండ్ చేశారు అక్కడి పౌరులు. ఇక ఇటు ఉత్తరప్రదేశ్ లక్నోలో కూడా నిరసనలు మిన్నంటాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీశారు ప్రజలు. ముష్కరుల్ని మట్టుబెట్టాలంటూ నినదించారు. ఉగ్రవాదాన్ని అసలు ఏమాత్రం ఉపేక్షించొద్దంటూ కేంద్రాన్ని వారు కోరుతూ అక్కడ ర్యాలీ తీశారు. ఇక ఇటు ఏ రాష్ట్రంలో అయితే ఈ ఉగ్రదాడి, ఈ మారణ హోమం జరిగిందో ఆ రాష్ట్ర ప్రజలైతే దీన్ని తట్టుకోలేకపోతున్నారు. టూరిస్టులు అసలు మనకు అతిథులు, టూరిస్టుల్ని మేము ఆప్యాయంగా అతిథులుగా చూసుకుంటూ ఉంటాం, మేము ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటాం. అలాంటి వారికి ఈ దాడి జరిగింది, ఇది తట్టుకోలేకపోతున్నామంటూ జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీస్తున్నారు స్థానికులు. చర్చలికి అవసరం లేదు, ఉగ్రవాదుల్ని ఏరి పారాయనంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే శ్రీనగర్లో కూడా మెహబూబా ముఫ్తీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఉగ్రవాదుల దాడి ఇది టూరిస్టులపై కాదు, ఇది దేశంపై జరిగిన దాడి అన్నారు ముఫ్తీ. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దన్నారు ముఫ్తీ. ఈ 4 ప్రాంతాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు తీస్తున్నారు. ఎక్కడున్నవారు అక్కడ స్పందిస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు. అందరూ బాధపడుతున్నారు అండ్ ఆగ్రహానికి కూడా లోనవుతున్నారు.